ఇదే స్కూల్లో నేను ఇదే కాలేజీలో గతంలో నాకు ఇక్కడ సాగర్ మేషర్ ఉన్నారు కదా, ఆయన నాకు ఇంగ్లీష్ మేషర్. గతంలో ఇదే కాలేజీలో నేను 5 సంవత్సరాలు చదువుకోవడం జరిగింది. ముందుగా ఈరోజు అందరూ కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు చూసే విధంగా హాకీ క్రీడాకారుడు మన ధ్యాన్ చంద్ గారి విగ్రహానికి ముందుగా పూలమాల వేసి నివాళులర్పించిన సాగర్ మేషర్ ఇక్కడ ప్రిన్సిపల్ గారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. మరీ ముఖ్యంగా నాతోటి ప్రతి కార్యక్రమానికి కూడా చురుగ్గా పాల్గొంటున్న అనకాపల్లి ఎక్స్ BVMC నెంబర్ అనకాపల్లి జిల్లాలో కలతగారితో ఈక్వల్గా ఒక 6 స్థానంలో ఒక స్థానం సంపాదించుకున్న రేబాగు మధు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఇది ఇక్కడ చదువుకున్నాను ఓల్డ్ స్టూడెంట్. ఇద్దరు కూడా మన స్టూడెంట్స్. అది మీరా స్థాయికి వెళ్ళాలి. అది ముందుగా ఇక్కడ మన PT మేషర్కి ప్రత్యేకంగా ఇక్కడ ఈ విగ్రహం ఉందని చెప్పిన వ్యక్తి సోమనాథ్ మేషర్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి విగ్రహం చూసి వెళ్ళిపోయేవాళ్ళని. ఆ రోజు ఎందుకు వెనక్కి రావడం జరిగింది, ఆ విగ్రహం చూసిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఒలింపిక్ డే కానీ, ఆయన నేషనల్ జాతీయ క్రీడా దినోత్సవం కానీ, డిసెంబర్ 3వ తారీఖున ఆయన వర్ధంతి కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క క్రీడాకారుడు ఒక వెలుగులోకి రావాలంటే ఒలింపిక్ క్రీడాకారుడిగా తయారడం చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన హాకీ ఆడుతుంటే ఆయన బ్యాట్కి ఏదో ఒక వైబ్రేషన్ ఉన్నట్టు ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఆయన చూసే ఆట. ఎందుకంటే ఆయన ఆట మామూలుగా ఉండేది కాదు. బరిలో దిగితే రిజ్యూమ్ తాందే 1928వ సంవత్సరంలో ఫస్ట్ మొట్ట ఒలింపిక్ క్రీడాకారుడిగా రూపుదిద్దుకొని 1932వ సంవత్సరంలో ఇంకో మెడల్ సాధించి అలాగా 3 పథకాలు సాధించిన క్రీడాకారుడు భారతదేశంలో ఏకైక క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారు. ప్రతి ఒక్క విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు నెలకొల్పుతారంటే విగ్రహాన్ని చూసి మనం ఏదో విగ్రహం పెట్టారు అనుకోకూడదు. ఆ విగ్రహం ద్వారా ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మనం ఇచ్చే గణన వాళ్ళు. ఈ సందర్భంగా నాకు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఇచ్చిన సాగర్ మేషర్కి నేను రుణపడి ఉంటాను సందర్భంగా. ఎందుకంటే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఫస్ట్ ఇక్కడ 2016 సంవత్సరాలు ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు ఆ విగ్రహానికి మేషర్ ఎలా చేస్తారంటే ఒకసారి నేను మాట్లాడి చెప్తానని చెప్పడం, ఆయన మళ్ళీ ఆయనే ఫోన్ చేసి రాప్రేమ్ నేను ఎందుకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం. ముందుగా సాగర్ మేషర్కి, అలాగే అక్కడ సుభాష్ చంద్రబోస్ నిలువెత్తి విగ్రహాన్ని కూడా సాగర్ మేషర్ గారు నాకు పర్మిషన్ ఇవ్వడం. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ స్కూల్లో ఈ కాలేజీ నుంచి చదువుకోవడం, ఆయన ప్రిన్సిపల్గా ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. మరీ ముఖ్యంగా ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంతర్జాతీయ స్థానం సంపాదించుకోవడం అంటే అంతా చిన్న చితక విషయం కాదు. కేవలం కసితోనే పట్టుదలతో విజయం సాధించడమే. ఇక్కడ ఇంకో క్రీడాకారుడు కూడా అనియ, ఇక్కడ కూడా క్రీడాకారుడే. ఎందుకంటే మన కాలేజ్ స్టూడెంట్ మళ్ళీ అందరూ కూడా అంటే ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా ఈ కాలేజీ చదువుకున్న క్రీడాకారులే. దయచేసి క్రీడాకారుల్లో కూడా క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణతో మెలిగితే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఆయన ఆగస్టు 29న జన్మించి భారతదేశం ఉన్నత శిఖరాలు చేరిన మహనీయుడు ఒలింపిక్ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారు. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఇక్కడ నేను చదువుకోవడం నాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సాగర్ మేషర్కి హృదయపూర్వక అభినందనలు. ప్రిన్సిపల్గా ఆయన ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పోర్ట్స్ గురించి జనరల్గా స్పోర్ట్స్ గురించి చెప్తారు. యోగా ప్రవీణ్ గారు చాలా విషయాలు కవర్ చేసేసారు. అండ్ చివరిలో ఒకటి నాకు నచ్చినది ఏంటంటే క్రమశిక్షణ లేకుండా మనం ఏ స్థానంలోనూ నిలబడలేము. సో ఆయన ఆ స్థాయికి వెళ్ళాడంటే ఒక మాంత్రికుడుగా, ఇప్పుడు మ్యాజిషియన్ ఉంటాడు చూసారా, ఆ విధంగా బాల్ని తన బ్యాట్తో ఒక మ్యాజిక్ చేసే విధంగా ఆ స్థాయికి వెళ్ళాడంటే అంత క్రమశిక్షణతో తను ఆ యొక్క స్థాయిని చేరుకొనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అండ్ ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ఎంతో ముగ్ధుడయ్యాడు ఆయన యొక్క ఆటకి. ముగ్ధుడయ్యి అతన్ని మా దేశానికి రావాలా, మీకు ఎన్నో అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి అన్ని ఆఫర్స్ చేసినా అట్లాగా ప్రలోభ పెట్టినా కానీ తన దేశం మీద ఉండేటటువంటి మమకారము ప్రేమతోటి ఇక్కడే ఉండి మన ప్రపంచానికి 3 సార్లు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సంపాదించి తీసుకురావడం జరిగింది. సో అతడి మహానుభావుడిని మనం స్ఫూర్తిగా తీసుకుని మన జీవితంలో కూడా మనం ఏదైతే ఆట ఆడుతున్నామో ఆ ఆటలో ఇట్లాంటి వాళ్ళని
మీకు ఇంకా ఇష్టమైన వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆయన్ని కూడా గమనించండి, పరిశీలించండి, అబ్జర్వ్ చేయండి. ఆయన యొక్క క్రమశిక్షణ వల్లే అంతకాలం ఆ యొక్క గేమ్లో కొనసాగగలిగాడు అనమాట. క్రమశిక్షణ మిమ్మల్ని మీ ఏదైతే స్థానాలు పొందాలనుకుంటున్నారో ఆ స్థానం చేరుకోవడంలో చాలా ప్రాముఖ్యత చేస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి మహానుభావులని స్ఫూర్తిగా తీసుకుని మీ యొక్క గేమ్లో మంచి స్థాయికి చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ్ గారికి, వాళ్ళ టీంకి, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా నాయుడు మాస్టర్కి అందరికి కూడా కృతజ్ఞతలు. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు ఉన్నది. అందులోని సుధాకర్ మాస్టారు బ్లాక్ బెల్ట్ యోగా అంత చక్కగా చెప్తారు. అది గమనించాలి, మీరు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అలాగే న్యూటీ నాయుడు గారు లైబ్రేరియన్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, చిన్న విషయం కాదు. అది కూడా ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు మంత్రను, అలాగే మన కాలేజీలో చదువుకొని ఇంటర్ కాలేజీలోని కూడా ఫస్ట్ ప్లేస్ అది తీసుకొచ్చిన వ్యక్తి బిఎంబిపి నాయుడు. మంచి వాలీబాల్ ప్లేయర్. సో ఇంకా అసిస్టెంట్ పీడీ గారి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నింటిలో కూడా ఆయన మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. మీరు వినియోగించుకోవాలి. పోతే నేను నా వరకు క్రికెట్, బాస్కెట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్ అన్నీ కూడా నేను నేర్పుతాను. మీరు ఈ విషయాన్ని గమనించి అన్ని గేమ్స్లో కూడా మా దగ్గర నుంచి మీరు నేర్చుకొని మంచి స్థాయికి వెళ్ళాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మోటివేషన్ అవ్వాలి, మీకు అందరూ కూడా మోటివేట్ అవ్వాలి. విషయం అది. మీరు ఎన్ని చెప్పినా కాదు, మీరు వస్తేనే గ్రౌండ్లోకి వస్తేనే మీరు మంచి స్థాయికి వెళ్తారా. ముఖ్యంగా మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మళ్ళా సెల్ ఫోన్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. సెల్ ఫోన్ అవసరానికి తగ్గట్టుగా సెల్ ఫోన్ వాడండి. సెల్ ఫోన్ మట్టుకి వాడొద్దు. ఎంతవరకు అవసరమో నాలెడ్జ్ ఎంతవరకు నాలెడ్జ్ అదే వాడండి. మిగతా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. క్రీడల పట్ల, వ్యాయామం పట్ల మీరు శ్రద్ధ చూపించినట్లయితే మంచి శారీరకంగా, మానసికంగా మంచి స్థాయి కలిగే పరిస్థితి ఉంటుంది. కనుక మీరందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి 4 గంటలకల్లా గ్రౌండ్కి రండి. గ్రౌండ్కి వచ్చి మీరు ఏం చేయకపోయినా ట్రాక్ ఉంది, బ్రహ్మాండమైన ట్రాక్, ఒక 2 రౌండ్స్ చేసి వార్మింగ్ అప్ చేసుకొని మీరు వెళ్ళిపోతే మీకు మానసికంగా ఎంతో బాగుంటుంది. చక్కగా మీరు చదివిందంతా మీ బుర్రలోకి ఎక్కుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించవలసింది కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ సాగర్ మాస్టర్ కూడా మాట్లాడుతుందో కోరుతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ప్రవీణ్ అండ్ మై డియర్ స్టూడెంట్ మధు, వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్సే. కాలేజీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. కావాలంటే వాళ్ళు ఎక్కడైనా ఒక ఫోటో పెట్టి దానికి దండ వేయచ్చు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం వాళ్ళ కాలేజీ మీద ఉన్న అభిమానం. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి. ప్రత్యేకంగా చెప్పాలంటే మా ఫాదర్ కూడా ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు, సింహాచలం మాస్టారు. వీళ్ళందరూ కూడా నూకే నాయుడు, తర్వాత మా నాయుడు మాస్టర్లు అందరూ స్టూడెంట్స్. అర్థమైందా? అయితే ఒకప్పుడు హాకీ మన కాలేజీలో కూడా ఉండేది. తెలమంచుల నుండి స్టూడెంట్స్ వచ్చేవారు. అయితే అక్కడ నుండి స్టూడెంట్స్ రాకపోవడం వల్ల ఆటోమేటిక్గా హాకీని పక్కన పెట్టడం జరిగింది తప్ప స్టూడెంట్స్ ఉంటే ఏ గేమ్ అయినా ఆడిస్తాం. సో అందుకని మీరు అందరూ కూడా ఆడేవాళ్ళందరూ కూడా మాస్టర్లు పేర్లు ఇవ్వండి. సార్ మీరు ఇందులో ఎక్సెల్, నేను టాప్ అని అంటే మాత్రం పేర్లు ఇస్తే నేనేం చేస్తానంటే లాస్ట్ అవర్ ఉంటుంది చూసారా, లాస్ట్ అవర్ నేను పర్మిషన్ ఇచ్చి ఆడేవాళ్ళందరినీ గ్రౌండ్కి పంపిస్తాను. మిగతా వాళ్ళకి అందరికీ కూడా రీడింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ మామూలు పెడతాం అన్నమాట, స్టడీ అవర్స్ లాగా. అది ఆడేవాళ్ళని సెలెక్ట్ చేసి అందరినీ కాదు, ప్రత్యేకంగా వాళ్ళని గ్రౌండ్లోకి తీసుకొచ్చి మనకి మెడల్స్ వచ్చి కాలేజీకి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటో తీస్తారా? వీడియో కాదు, ఫోటో.